హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మోతీచూర్ లడ్డు. వావ్, మోతీచూర్ లడ్డు అనుకుంటారు కదా. ఎస్, మోతీచూర్ లడ్డువే. చాలా ఈజీగా క్విక్గా కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే పర్ఫెక్ట్గా స్వీట్ స్టైల్లోగానే మస్తు ఉంటుంది అసలు. నేను ఇక్కడ గరిట అవసరం లేకుండానే ఎలా మోతీచూర్ లడ్డు చేసుకోవాలో చూపిస్తున్నాను. సో మీతో గరిట ఉంటే కూడా చేసుకోవచ్చు. గరిట లేని వాళ్ళకి నా వీడియో బెస్ట్ సజెషన్ అండి. మోతీచూర్ లడ్డుకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా గరిట కంటే ఇలా గరిట లేకుండా చేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ శనగపిండి, 2 కప్స్ వాటర్ పోసి మంచిగా ఉండలు లేకుండా, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. ఎంత పర్ఫెక్ట్గా అంటే ఇక్కడ చూసారా, ఇంత మంచిగా కలుపుకొని ఇప్పుడు సైడ్కి ఒక స్టవ్ పైన కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి కాగనివ్వండి. ఇప్పుడు మనం మంచిగా కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా, అందులో కొంచెం ఆరెంజ్ కలర్ వేసి ఇట్లా మంచిగా కలుపుకోండి. మొత్తం పిండిలోకి కలిసేటట్టు మంచిగా కలుపుకొని ఇప్పుడు మంచిగా కాగుతుంటుంది కదా, ఆయిల్ బాగా కాగాలి, గుర్తుంచుకోండి. మస్తు మసలాలి. అంత గానం కాగినాక ఆయిల్ ఇలా నేను స్పూన్తోనే చూపిస్తాను కదా, అలా మంచిగా మొత్తం ఆయిల్లో పోసుకొని ఇలా మంచి రెడ్ కలర్ అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోండి. టిష్యూ పేపర్స్ వేసుకోండి. అలా అయితేనే మనకి ఆయిల్ ఎక్కువ ఉండకుండా మంచిగా టిష్యూ పేపర్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఇలానే మొత్తం పిండి అంతా ఇలా మంచిగా పోసుకుంటూ మంచిగా 2 సైడ్స్ కాల్చుకుంటూ ఎర్రగా మంచిగా కాలినాక తీసి పక్కన ఉంచుకోండి. అలాగే మొత్తం పిండిని కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా మొత్తం చేసి పక్కన ఉంచుకోండి. చూసారా, నేను ఇక్కడ అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను. మీరు కూడా అంత క్వాంటిటీ అంతా ఇలా చేసి పెట్టుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అన్నీ ఇలా తుంచి వేసుకోండి మిక్సీ జార్లో. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతుంది. చూసారా, ఇలా కచ్చపచ్చగా ఆపుకుంటూ కలుపుకుంటూ మంచిగా మిక్సీ పట్టుకోండి. ఇలా మంచి రవ్వలాగా అవుతుంది. అలా అయితే మనకి మోతీచూర్ లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంటుంది. సో చూసారా, మంచిగా వచ్చింది కదా. మిక్సీలో ఇలా ఆపి వేసుకుంటే బెస్ట్, చాలా మంచిగా వస్తుంది. ఇలా రవ్వగా ఉంటుంది. సో ఇలా చేసి పెట్టుకున్న దాన్ని తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ఒక కడాయి పెట్టుకోండి. జర్ర మందపాటి ప్యాన్ అయితే బాగుంటుంది. సో అందులో మనం శనగపిండి ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీ షుగర్ తీసుకోవాలి. సో 2 కప్స్ శనగపిండి తీసుకున్నాం కదా మనం, 2 కప్స్ మంచిగా షుగర్ వేసుకొని అందులో 2 కప్స్ వాటర్ వేసి జర్ర మొత్తం షుగర్ అంతా కరిగి జర్ర చూసారా, ఇలా మరలేటప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం మళ్ళీ ఫుడ్ కలర్ వేయండి. ఇది ఆప్షనల్, కొంచెం వేసుకోండి, బాగుంటుంది కలరు. మనం చేసి పక్కన ఉంచుకున్నాం కదా, అదంతా షుగర్ సిరప్లో వేసి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మంచిగా అడుగంటకుండా చూసి కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు పక్కనే ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం గీ వేసుకొని క్యాష్యూస్ మొత్తం ఇలా వేసుకొని మంచి కలర్ రెడ్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మంచిగా వేగుతుంటుంది కదా మొత్తం రవ్వ అంతా, అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అదంతా మంచిగా మోతీచూర్ లడ్డు ఉంటుంది కదా, అదంతా స్టఫ్ అంతా మొత్తం అంతే వరకు కలుపుకొని అలాగే క్యాష్యూస్ వేసి అది కూడా మొత్తం కలుపుకొని కాసేపు చల్లారనివ్వండి. చూసారా, ఇలా మనం పట్టుకుంటే మంచిగా వచ్చేటంత గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకొని ఇలా మంచిగా లడ్లు చుట్టుకోండి. చూసారా, ఇలా ఒక క్యాష్యూ పైన వచ్చేటట్టు చూసుకొని అన్ని లడ్లు చుట్టుకొని పక్కన ఉంచుకోండి. అంతే అండి, ఇంకా మన మోతీచూర్ లడ్డు స్వీట్ హౌస్ స్టైల్గా గరిట లేకుండానే పర్ఫెక్ట్గా తయారైంది కదా. చూసారా, ఎంత ఈజీ ప్రాసెస్ కదా. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. సో ప్లీజ్ do follow in Instagram too. Thank you for watching my video. For more videos, please do like, share and subscribe to my channel. Bye bye.